ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాంప్రదాయానికి భిన్నంగా కేబినెట్ సమావేశం ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారంలోనే సీఎం రేవంత్ బస చేసి 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభిస్తారని సమాచారం. తొలి దర్శనం అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి సాయంత్రం దావోస్ కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ షెడ్యూల్ కేబినెట్ మేడారంలో నిర్వహించడంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకంలో సాంకేతికత ఉపయోగించామని తెలిపారు. అలాగే 100 రోజుల పని దినాలు 125కు పెంచామని చెప్పారు. నీరు గార్చడం కాదని పథకాన్ని మరింత పటిష్టం చేశామని చెప్పుకొచ్చారు. పేరు మార్పు అనేది పెద్ద ఇష్యూనే కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉపాధి కూలీలకు గతంలో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి మరి చట్టం ఉండేది. ఈరోజు 100 రోజులకు అదనంగా మరొక 25 రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పథకానికి ఉన్నటువంటి నిధులకు అదనంగా 1,00,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. జనగామ జిల్లా విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాను తీసివేసే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాల విషయంలో నాయకులు మాట్లాడుతున్న మాటలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల విషయంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను నమ్మి ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదని తెలిపారు. కొంచెం గతంలో 33 జిల్లాలు చేసిర్రు. ఈరోజు దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేసారు. ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా కొత్త జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామనో ఏం చెప్పలేదు. ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదు. నేనేమంటున్నా, ఎవ్వరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ పార్టీ అయినా ప్రాబ్లం. ఎందుకంటే నీకేదైనా బెనిఫిట్ వస్తుందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు నిజంగానే ఏదైనా ప్రక్రియ నడుస్తుంది అనుకోండి, అది తెలియకుండా నడవదు కదా. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా నేనున్నదే జిల్లా, నా ఊరే జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకుంటా అని చెప్పుకుంటే అవుతుందా? ఎవరి ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి. కానీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. ప్రభుత్వానికి అందరూ ఒకటే. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు. వచ్చింది ఏంటంటే జిల్లాలు కొంచెం మీడియా రంగంలో దూసుకుపోతున్న రాజ్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, అభిమానులకు, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని పరిష్కరిస్తున్న రాజ్ న్యూస్ ఛానల్ను అభినందిస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాజ్ న్యూస్
ఇవాళ ప్రతిరోజు వార్తలను ప్రజల వద్దకు చేర్చడంలో చక్కగా ముందుకు తీసుకువెళ్తా, ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకువెళ్తా చక్కటి న్యూస్ ఛానల్గా తయారైన సందర్భంగా ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ను సీనియర్ టీడీపీ నేత నరసింహారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా రాజ్ న్యూస్ ఛానల్ వార్తలు, మంచి కథనాలను అందిస్తోందని అన్నారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ఎంప్లాయీస్కి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాజ్ న్యూస్ ప్రజలకి, ప్రజల సమస్యల మీద, ప్రజానాడి మీద, అదేవిధంగా ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేశ భవిష్యత్తుకు యువత ఎంతో కీలకమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందుల సామిల్ పాల్గొని రక్తదాతలుగా నిలిచిన యువతను అభినందించారు. రక్తం కోసం ఎదురు చూసే కంటే యువత ముందుగా రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సామిల్ పిలుపునిచ్చారు. మనం ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆమె లైన్ చూస్తే ఇలా ప్రియాంక గాంధీ కూడా ఒక జాతీయ నాయకులు అనుకున్న భారతదేశం ఆనపత్రి కూడా ఈ రోజు ఆ వయసులో ఈ దేశానికి ఏమైనా చేయగలుగుతాం. అల్లూరి సీతారామరాజు కూడా 33 సంవత్సరాలకు ఈ దేశం కోసం పోరాటం చేసి అమరలేదు. అదేవిధంగా భగత్ సింగ్ కూడా అదే వయసు. కనుక ఈ వయసు అనేది దృష్టిలో పెట్టుకొని ఆనాడు స్వామి వివేకానందుడు ఈ యువతరమే సమాజాన్ని మారుతుంది, యువతరానికి ఇదొక, ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ యువతరం అనేది, యువశక్తి అనేది చాలా అవసరం వస్తుంది అనేది ఆయన గ్రహించి ఇలా డాక్టర్ చెప్పినట్టు ఒక 20 మంది యువకులు నాకు ఇవ్వండి, దేశ వ్యవస్థని మారుతానని చెప్పిన అంత పెద్ద విజన్ ఉన్న నాయకుడు ఇలా ఒక సంస్కర్త ఇలా స్వామి వివేకానంద స్వామి. వారి ప్రబోధం, వారు చూపిన మార్గం ఈ భారతదేశానికి వారికి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా అనాల్సిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందిన 5 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులు అటాచ్ చేసింది. తన కూతురు భవానీ రెడ్డి పేరు మీద జనగాం, సిద్దిపేటలో ముత్తిరెడ్డి ఫ్లాట్లు కొన్నట్లు ఐటీ తనిఖీల్లో తేలింది. వీటికి సంబంధించి ఆయన కూతురు భవానీ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఐటీ తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిమెంట్ కంపెనీ గేటు ముందు కార్మిక కుటుంబాల నిరాహార దీక్ష కొనసాగుతుంది. నష్టాల పేరుతో యాజమాన్యం తమను అకారణంగా విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ ను యాజమాన్యం పరిష్కరించాలని కోరుతున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అకారణంగా విధుల నుంచి తొలగించినటువంటి కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా గత వారం రోజుల నుంచి కూడా ఎంసీసీ ప్రధాన గేటు ముందు కూడా కార్మిక కుటుంబాలు అయితే నిరాహార దీక్ష చేపట్టినాయి. ఈ నిరాహార దీక్షకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది కార్మిక కుటుంబాలు నిజంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, యజమాన్యాన్ని ఏమి డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు, ఏంది అసలు ప్రధాన సమస్య? అమలు 2020లో కంపెనీ నుంచి యాజమాన్యం వారు రిట్రెచ్మెంట్ అనే యాక్ట్ ద్వారా తొలగించడం జరిగింది. అప్పటి నుండి మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. మా సర్వీస్ ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, కనీసానికి ఆ సర్వీస్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. మేము చాలా నష్టపోయాం. కాబట్టి ఈరోజు బ్యాంకు వారు కంపెనీని వేలం వేస్తున్నారు. కాబట్టి మాకు యాజమాన్యం కానీ బ్యాంకు వారు కానీ 50 లక్షల రూపాయలు 2 గుంటల భూమి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో మీ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా తీసుకోవద్దు, ఎట్లా స్పందించారు?
గతంలో కూడా మా సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాము. వాళ్ళు రిట్రెచ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేసాం కాబట్టి మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం జరగదు, 1 లక్ష రూపాయలు ఇస్తాం వెళ్ళిపోండి అని మమ్మల్ని గెంటి వేయడం జరిగింది. కంపెనీలో ఉన్న కార్మికులకు కరెంటు నీళ్లు కూడా తీసేయడం జరిగింది. అయితే మేము హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చి కరెంటు తీసుకొచ్చాం. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అయ్యా మా పరిస్థితికి ఇది అంటే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మాకు రోజు 2-3 ట్యాంకుల నీళ్లు కూడా పంపించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. డైరెక్ట్గా మీరు చెప్పండి, ఏంది అసలు ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా కంపెనీని మిమ్మల్ని తీసేయడం విధుల నుంచి తొలగించింది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంది? ముఖ్యంగా కాలనీలో నీళ్లు కానీ కరెంటు విషయంలో కానీ చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్లు కూడా కూలగొట్టడం జరిగింది. ఆ కోటలు కూలగొట్టడంతో పాటు వేరే వాళ్ళు కాలనీలోకి వచ్చి రాత్రిపూట డోర్లు కొట్టడం కూడా జరుగుతుంది. ఇలా భయం భ్రాంతులకు గురి చేస్తున్న మేనేజ్మెంట్ వాళ్ళు. అంతేకాకుండా మా ప్రధానమైన డిమాండ్ మేము 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా నివసించడానికి కోసం 2 గుంటల భూమి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇట్లా యాజమాన్యం మీ ఏదైతే మీ డిమాండ్స్ని పరిష్కరించకపోతే ఎట్లా ఉండబోద్ది మీ ఆందోళన? ఈ వేలంలో ఉన్న బ్యాంకు వాళ్ళు ఈ వేలంలో ఉన్నారు. ఈరోజు ఈ వేలంలో వచ్చిన వారికి కానీ మేనేజ్మెంట్ వారికి కానీ మా డిమాండ్లకి ఇట్లా మీరు వినకపోతే తక్షణమే మేము ఆ భూమిలో ఉన్న గవర్నమెంట్ భూమి కావచ్చు లేదా ఎండి గారికి సంబంధించిన భూమి కావచ్చు, మేము 2 గుంటల భూమి మేము అందరం కలిసి ఇళ్ళలు గుడిసెలు వేస్తామని మేము తెలియజేస్తాం. ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంది? ఎన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉన్నారు? గత 8 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఎందుకనంటే మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన సర్వీస్ పైసలు ఇవ్వకుండా ఆపేసిండ్రు. మధ్యలోనే అర్ధాంతరంగా మమ్మల్ని తీసేసిండ్రు. నడుస్తున్న కంపెనీని మూసేసి వాళ్ళ బెనిఫిట్స్ కోసము అమ్ముకుంటున్నారు కంపెనీని. అందుకనని మా డిమాండ్ ఏంటంటే మాకు వచ్చే సర్వీస్ పైసలు ఇవ్వకుండా ఆపేసిండ్రు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత 8 రోజులుగా ఈ సమ్మె చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది గత 5 సంవత్సరాలు చాలా ఏదైతే మిమ్మల్ని మీ కార్మికులను విధుల నుంచి తొలగించిన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా పూట గడవడం కష్టంగా ఉందా? ఏంది అసలు? అర్ధంతరంగా తీసేస్తే ఎట్లా ఉంటుంది? బయట ఎవరు తీసుకోరు. ఇందులో నుండి తీసేసిన తర్వాత బయటికి పనికి వెళ్తే వాళ్ళు ఎక్కడ తీసుకోకుండా ఉన్నారు. చాలా రోజులు మేము ఎంత తిండికి కష్టపడ్డాం. మా పిల్లల చదువులు మధ్యలోనే ఆపేసిండ్రు. పిల్లల పెళ్ళిళ్ళు కాలే, అప్పటికి చదువులు కాలే పిల్లలయ్యి. అన్ని పిల్లల చదువులు అయితే పెళ్ళిళ్ళు అయితే అనుకున్నాం. ఈ కంపెనీలో ఉండి అన్ని మేము బాగుపడతాం అనుకున్నాం. అర్ధాంతరంగా అసలు నడిచే కంపెనీని, మంచి బెనిఫిట్స్ తోటి నడిచే కంపెనీని మూసేసి మమ్మల్ని అందులో ఉండి కరెంటు తీసేసిండ్రు. మధ్యలో నీళ్ళు ఇచ్చిండ్రు, ఏసీసీ నీళ్లు ప్రొవైడ్ చేసింది, అన్ని విధాల పైప్ లైన్లు వేసి వీళ్ళు చేసింది ఏం లేదు. ఖాళీ కంపెనీ నడపడానికి కూడా వీళ్ళకి ఇంత ఇబ్బంది అయి బంద్ చేసి మమ్మల్ని నానా బాధలకు 5 సంవత్సరాల నుండి మేము ఏం తింటాన్నామో ఎట్లనో ఏమో, బయట చేసుకునే వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటలేరు. ఎంత కష్టం అవుతుంది అని అంటే అంత ఇబ్బంది అవుతుంది. సరే మా సర్వీస్ పైసలైనా ఇవ్వండి అని అంటే దానికి కూడా స్పందిస్తలేదు ఈ యాజమాన్యం. పెరగడం వల్ల వాళ్ళకి టౌన్షిప్ పెట్టాలి అన్న కోరిక కలిగింది. అందుకనే ఫస్ట్ నుంచి వాళ్ళు వర్కర్స్ని ఇబ్బందే పెడుతున్నారు. మొదట్లో పవర్ కట్ చేసిండ్రు. పవర్ కట్ చేస్తే అందరు వర్కర్లు కలిసి పవర్ తెచ్చుకున్నారు స్టే తీసుకొచ్చుకొని. తర్వాత వాటర్ కట్ చేసిండ్రు. ప్రతి అడుగులా మేనేజ్మెంట్ వర్కర్లకు నష్టమే చేస్తుంది. కానీ వాళ్ళు లాభాలు ఇచ్చిన కంపెనీ ఏసీసీలో కన్నా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది స్టార్టింగ్లో. మరి ఎక్కడ పోయింది ఆ లాభాలన్నీ? ఎక్కడ పోయినాయి? ఈ లాభాలన్నీ వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు ప్రాపర్టీస్ పెంచుకున్నారు. కానీ వర్కర్లు ఎక్కడున్నది మాది ఇంకా వాళ్ళు దుస్థితికే చేరుకున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి విధంగా డెవలప్ కాలేదు, వాళ్ళు డెవలప్ అయినారు. అందుకని మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆక్షన్ ఆపాలి అన్న ఆపి మా డిమాండ్స్ని పూర్తి చేయాలని స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఈవెన్ దో బ్యాంక్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మా ఈ 50 మంది వర్కర్లకు న్యాయం చేయాలి. కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తాం. ఇప్పటికైనా కూడా తమకు రావాల్సినటువంటి ఏదైతే 50 లక్షల పరిహారంతో పాటు 2 గుంటల భూమిని కూడా యాజమాన్యం అందించాలి. ముఖ్యంగా కూడా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని అయితే ఇటు కార్మిక కుటుంబాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పూర్వం రైతులు పంటలు చేతికొచ్చిన తర్వాత ఆనందోత్సాహంతో ఈ పండుగ జరుపుకునేవారని, అలాంటి రోజులు మళ్లీ తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు.
జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుందని చెప్తారు. సంక్రాంతి ముందుగానే 2 రోజులు ముందుగానే వచ్చి చెప్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. మూడు సంక్రాంతి లోపల అభివృద్ధి ఎలా ఉంటుందని మరింత సంబంధం కాకినాడ జిల్లా అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు జ్యోతి నవీన్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుకుని చెప్పండి సార్, సంబరాలు ఆ సంక్రాంతి సంబరాలు 2 రోజులు ముందుగానే వచ్చాయని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే 2 రోజులు ముందుగానే సంక్రాంతి సంబరాలు జగంపేట కోటలకు వచ్చాయని చెప్పొచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా కూడా సంక్రాంతి సంబరాలు జరపడానికి గల కారణం ఏంటంటే, పూర్వం పల్లెటూరులో రైతులు అనేవాళ్ళు పంటలు చేతికి వచ్చిన తర్వాత ఆనంద దోళికలతో ఉంటూ సంబరాన్ని జరుపుకునేవారు. కొత్త బట్టలు కొనుక్కునేవారు, హరిదాసులు వచ్చేవారు, గంగిరెద్దు వాళ్ళు వచ్చేవారు, లేకపోతే పిండి వంటలు వండుకునేవారు. ఇవన్నీ కూడా చేసే పరిస్థితి నుంచి రాను రాను కూడా మన తెలుగింటి సంబరాలన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితి రావడంతో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ జ్యోతి నెహ్రూ గారికి కూడా ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ఎందుకంటే రాను రాను కూడా మన పండుగలన్నింటినీ కూడా మరుగున పడిపోయే రాబోయే తరాలకి మన పండగల విలువలు కానీ పండగలు కానీ తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి భావితరాలకి ఒక రుచి చూపించాలి, పండగ ఏ విధంగా మన తాత ముత్తాతలు ఏ విధంగా జరుపుకునేవారు అనే దాన్ని మళ్ళీ చూపించే విధంగానే ఈరోజు జగంపేట నియోజకవర్గం 4 మండలాలు కూడా ఇక్కడ జరపడం జరిగింది. 2 రోజుల ముందుగా పండగ వాతావరణాన్ని అందరినీ కూడా మనం చూపించి ఈ 3 రోజులు కూడా పల్లెటూరులో అందరూ కూడా జరుపుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పండగ ఏ విధంగా, కూటమి ప్రభుత్వం వచ్చాక పండగ ఎలా జరుపుకుంటారు? ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం ఆనంద దోళికల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాతావరణమే తెలియజేస్తుంది, ఇక్కడ ఉన్న జనమే తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో వచ్చే 3 సంవత్సరాల సంక్రాంతి లోపల నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఎప్పుడు జగన్పేట నియోజకవర్గానికి అభివృద్ధి అయితే లోటు ఉండదు. జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలోని ఈ 3 సంవత్సరాలని కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలన్నింటినీ కూడా మేము చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఒక కుటుంబంగా మార్చుకుని జగ్గంపేట ప్రజలతో సంబరాలు చేసుకోవడం ఎటువంటి హ్యాపీనెస్ ఉంది? కుటుంబంగా మార్చుకోవడం కొత్తగా మార్చుకోగలదు. 44 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబాన్ని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదరిస్తూనే ఉన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చాలా కుటుంబాలు మా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాయి. కాబట్టి మా జగ్గంపేట నియోజకవర్గాన్ని మేము కుటుంబంగా భావించి ఈ రోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతి నెహ్రూ గారు మాట్లాడితే కుటుంబంతో సంబంధం లేకుండా జగ్గంపేట ప్రజలంటే ఉంటాము, గెలుపోటములతో కూడా సంబంధం లేకుండా ఇప్పుడు మేము నియోజకవర్గ ప్రజలంటే ఉంటాం. సంక్రాంతి సంబరాలు 2 రోజులు ముందే వచ్చాయని చెప్తారు. జ్యోతి నెహ్రూ గారు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ముఖ్య పోటీలు జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్తారు. ఎప్పుడు మేము ప్రజలంటే ఉంటామని చెప్తారు. ఇది జగ్గంపేట తాజా పరిస్థితి. కెమెరామెన్ కర్ణకర్తో సిద్ధు రాజు. పల్నాడు నర్సరావుపేటలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రొంపిచెర్లలో ప్రత్యేక మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషితో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోట్ల రూపాయల నిధులతో అటు కోటప్పకొండ దేవస్థానం గ్రామాలకు అన్ని వైపులా రోడ్లను తీర్చిదిద్దామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటున్న పల్నాడు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతిలో భాగంగా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పల్లె గ్రామాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలోనే పలు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రస్తుతం రంపిచెర్ల మండలంలో ఎంపీడీ కార్యాలయంలో కూడా సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే చదలవాడ ఉన్నారు. ఆయన మాటలు తెలుసు సార్. పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు, స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా నడుం బిగించి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు? మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న మన నేతలిద్దరు కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అందరం కూడా పల్లె సంక్రాంతి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. స్వచ్ఛ సంక్రాంతి అంటే ప్రతి పల్లె బాగుండాలి, స్వచ్ఛ పల్లెలు. ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్న మరి పారిశుధ్యాన్ని కూడా మరి అన్ని కూడా శుభ్రం చేయాలి. మరి కాలువలు శుభ్రం చేయటం, రోడ్లు శుభ్రం చేయటం, అదేవిధంగా తాగునీరు కూడా బాగా చక్కగా వచ్చేటట్టు ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు గారు పిలిపి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో మరి ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి
మొన్న పశు ప్రదర్శన పెట్టడం జరిగింది వారం రోజులు. మరి ఎంతో ఘనంగా చేయడం జరిగింది అనమాట. దాదాపు 160 మరి ఎడ్ల జతలు కూడా రావడం జరిగింది. ఎడ్ల ప్రదర్శన చేయడం జరిగింది. మరి దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది దాకా దాన్ని వీక్షించారు. అదేవిధంగా నిన్న పాడుతా తీగ ఈటీవీలో మరి ఈటీవీ మీటీవీ అనే కార్యక్రమంలో ఈటీవీ 30 ఈనాడు 50 అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇదే విధంగా ప్రతి పల్లెకి వెళ్ళటం, మరి పల్లె సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది. ఇవాళ నర్సాపేట మరి రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామ నాయకులు, కార్యకర్తలు, మరి మహిళలందరూ కూడా, డ్వాక్రా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ మీద చాలా పారదర్శకంగా పనిచేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా, మీరు కూడా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మీరే చీపిరి బట్టి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసినటువంటి పరిస్థితి. సో గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా అభివృద్ధి అటకెక్కినటువంటి నేపథ్యంలో మీరు వచ్చిన తర్వాత గ్రామంలో కానీ అటు పట్టణంలో ఎలాంటి నిధులు తీసుకురాగలిగారు? స్వచ్ఛ భారత్ ఒక ప్రత్యేక నిధులు కేటాయించడం ఏమైనా జరిగిందా? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటువంటి కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా దాదాపు 15 రోడ్లు మరి శంకుస్థాపన చేసి రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ దాకా 5 కోట్ల నిధులతోటి మరి శివరాత్రికి రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుని కూడా మరి శంకుస్థాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పల్లెల్లో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా పిఆర్ రోడ్లు కానీ, పిఐ రోడ్లు, వీటన్నిటిని కూడా నిధులు మంజూరు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పల్లెలు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి సైడ్ కాలువలు కట్టడం, సిమెంట్ రోడ్లు వేయటం, బీటీ రోడ్లు వేయటం, ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే చెట్లు నాటడం ఒకటి, కాలువలు శుభ్రం చేయటం, శానిటరీ వర్క్ ఎక్కువ చేయిస్తా ఉన్నారు. మరి గడిచిన మరి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా కానీ మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలు బాగుండాలి. గ్రామాలు బాగుంటేనే పల్లె ప్రజలు, రైతులు కూడా బాగుంటారు. రైతులందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ చక్కగా చేయగలరు. మరి వ్యవసాయం చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటారో అట్లానే గ్రామాల్లో ఉన్న రోడ్లను శుభ్రం చేసుకోవాలి, కాలువలను శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మంచి వాతావరణం ఉండాలి. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం, మరి రోడ్లు కాలువలు బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనే కార్యక్రమం చేపట్టి మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది అంటే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎక్కడ చూసినా అసలు డొంక రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ పూర్తిగా కూడా గుంటలమయంగా మారినటువంటి నేపథ్యంలో త్వరితగతిన సంవత్సరాల కాలంలోనే ఎక్కడ చూసినా కూడా రోడ్లు అద్దంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. మీరు సచివాలయంలో ప్రతిసారి వెళ్ళినట్టు కూడా చాలా మంది మంత్రులు కలుస్తున్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో మరి నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నటువంటి నేపథ్యం ఎలా అనిపిస్తుంది? అంటే సంవత్సరాల కాలంలో ఇంత మేరకు అభివృద్ధి చేయడం పట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లో ఎంతసేపు ఎక్కువ మంది ఎక్కువ రోజులు ఉంటే గనక ఎక్కువ గంటలు వారిని గమనిస్తా ఉన్నారు. వారు అడిగింది ఏదైనా చేస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో మేము ఏది అడిగినా కానీ కాదనకుండా మొన్న లింగుంట శివారులో 2 రోడ్లు బాగు చేశాం. ఆ డొంక రోడ్లు 2 కూడా మేమే స్వచ్ఛంద నిధులతో బాగు చేసుకున్నాము. మా దాదాపు 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాన్ని బాగు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము అడగంగానే, ఎమ్మెల్యే అడగంగానే ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేద్దాం, ఆ కార్యక్రమం చేద్దాం అంటారు కానీ ఎప్పుడు కూడా ఎదురు చెప్పరు. మరి మా నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏది చేపట్టినా కానీ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇటువంటి నాయకులు, మరి కార్యకర్తలు ఉండటం అనేది ఉమ్మడి కుటుంబానికి చాలా అదృష్టం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కి పెద్దపీట వేసింది. అదే గ్రామం, అదే ప్రాంతంలో కూడా అటు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి, స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గ్రామాల్లో మరి అటు సీపిరి పట్టి పూర్తి స్థాయిలో గ్రామాలు శుభ్రం చేయడమే కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా అటు ప్రజలతో మమేకమవుతూ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అటు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం గండికోట. ఇదే కోట అనేకమైన చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. విజయనగర సామ్రాజ్య వైభవంతో పాటు నవాబుల ఏలికలో పేరెన్నికగన్న శత్రు దుర్భేద్య ప్రాంతం. దాదాపు 300 ఎత్తున్న 2 లోయల మధ్య దాదాపు 5 మైళ్లు పెన్నా ప్రవాహం ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను సైతం గండికోట ఆకర్షిస్తుంది. అలాంటి గండికోట ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం 3 రోజుల పాటు నిర్వహిస్తోంది.
ఎత్తైన 2 కొండలను గండి కొడుతూ లోయ మధ్య పవిత్ర పెన్నమ్మ ప్రవహించే అరుదైన ప్రాంతం గండికోట. ఇలా ప్రవహించే పెన్నమ్మ హొయల కారణంగానే అంటే ఈ ప్రాంతానికి గండికోట అనే పేరొచ్చిందని చరిత్ర చెబుతోంది. అనేక మంది రాజుల వైభవాన్ని, చారిత్రక సంపదను తనలో ఇముడ్చుకున్న గండికోటలో 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి పెన్నాలోయ గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా చరిత్రకెక్కింది. దాదాపు 500 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నా అందాలు ఇక్కడ చూపరులను ఆకట్టుకుంటాయి.